ఈ సినిమాలో నేను 2 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా దగ్గర ఎటువంటి ప్రొఫైల్ లేకపోయినా కూడా ఒక శేఖర్ మాస్టర్ అసిస్టెంటు అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు నేను మిమ్మల్ని మర్చిపోలేను సార్. అలాగే మా మూవీ డైరెక్టర్ నవీన్ రెడ్డి గారు సార్, మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీది ఫస్ట్ మూవీ, అలాగే నాది కూడా ఫస్ట్ మూవీ. ఏ డైరెక్టర్ అయినా కూడా ఫస్ట్ మూవీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇద్దాము, కొత్త వాళ్ళకి ఇచ్చి మనం ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు. బట్ కాకపోతే మీరు ఆ విధంగా ఆలోచించుకోకుండా కొత్తవనైనా కూడా నాకు అవకాశం ఇచ్చారు. అది నేను ప్రూవ్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను సార్. అలాగే మా హీరో సార్ మీకు నమస్తే సార్. మీరు పెద్ద కొరియోగ్రాఫర్స్తో మీరు వర్క్ చేశారు. దినేష్ మాస్టర్ నేషనల్ అవార్డు విన్నర్. ఆ మాస్టర్ నాకు ఎంత కంఫర్ట్గా ఉండేవారంటే అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు నేను మీకు అంత కంఫర్ట్గా ఉన్నా అని చెప్పేసి నా జీవితంలో మర్చిపోలేని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు సార్. నా జీవితానికి ఈ కాంప్లిమెంట్ కంటే పెద్ద ఇష్యూ ఏది ఉండదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసినటువంటి మా బ్రదర్ కార్తీక్ నీకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు వీళ్ళందరినీ నాకు పరిచయం చేసి ఒక రకంగా ఈ సినిమాలో నాకు సాంగ్ రావడానికి మీరు వన్ ఆఫ్ ది రీజన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ నాకు 1020 సాంగు ఒక రఫ్ ట్యూన్ వినిపించినప్పుడు నరాలు ఇలా అయిపోయాయి అసలు. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, సార్ సాంగ్ అదిరిపోయింది సార్. ఒక డ్యాన్స్ మాస్టర్ కావాల్సిన ఏదైతే కావాలో ఆ సాంగ్ ఇందులో ఉంది సార్. నిజంగా సార్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ సాంగ్ విని కొరియోగ్రఫీ చేయడం చాలా ఈజీ అయిపోయింది సార్. అంత బాగుంది సార్ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఈ సినిమాలో నేను చేసిన ఈ సాంగ్స్లో పనిచేసినటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ అండి నాకు చాలా సహాయపడి ఈరోజు అంటే నా గురించి నేను ఇప్పుడు సాంగ్ బాగొచ్చిందని చెప్పుకోవచ్చు సార్, పర్వాలేదు. ఎందుకంటే బాగొచ్చింది సార్ సాంగ్. మీరు చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇది మనం చేసిన ఈ సాంగ్ ఒక ఈ రేంజ్లో ఉంటుంది సార్. డెఫినెట్గా ఈ రేంజ్లో ఉంటుంది. మేబీ తొందరలోనే మార్చి 15th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ డెఫినెట్గా థియేటర్కి వచ్చి మాలాంటి అప్కమింగ్ మాస్టర్స్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళు మీరు థియేటర్స్కి రండి. డెఫినెట్గా ఈ సినిమాలో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. మీకు కావాల్సిన మంచి మాస్ మసాలా సాంగులు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. తప్పకుండా మీరు సినిమాకు వచ్చి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారని, మా ప్రొడ్యూసర్కి ఈ సినిమా ద్వారా మంచి లాభాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫైనల్గా నాకు ఈ అవకాశం మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ ముందు కూర్చున్నటువంటి ప్రతి ఒక్క పెద్దలందరికీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైంది, స్టెప్ వేసిన తర్వాత స్పీచ్కి ఇస్తే ఇలానే ఉంటుంది, మధ్య మధ్యలో ఆర్ఆర్ కూడా వస్తుంది.